కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన ఓటమి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని, జగన్ ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఇక ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు. వైసీపీ నాయకులు ఎవరూ అధైర్యపడకూడదని, అందరికీ అండగా ఉంటారని చెప్పారు. గెలిచిన టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు. లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమి గెలుపు దైవాధీనం. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను కొన్ని పేపర్ వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాణ్యం నియోజకవర్గంలోనే రాంభూపాల్ రెడ్డి ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినారు. రాసేవాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు